గురువుగారు, ఆదిశేషుడికి యోగ సూత్రాలని రచించిన పతంజలికి ప్రత్యక్ష సంబంధం ఉందంటారు. ఏమిటా సంబంధం? ఆదిశేషుడు పతంజలి. పతంజలి అనేటువంటి వాడు ఈ లోకానికి వర్ణాలతో ఉన్నటువంటి వ్యాకరణానికి మహాభాష్యం రాశాడు. పతంజలి అంటే ఆ మహానుభావుడు చూడండి, గొప్ప యోగశాస్త్రం నేర్పి ఆరోగ్యం నేర్పాడు. చక్కగా ఈ లోకంలో ఎలా బతకాలో, జీవన విధానానికి చక్కటి మందులతో ఎలా ఉండాలో జీవితంలో నిరూపించాడు. ఆ మందుల యొక్క సృష్టి ఎలాంటిదో ఆ మహానుభావుడు నిరూపించాడు. అంత గొప్పవాడు పతంజలి. ఇంతకీ ఆదిశేషుడిని శివుడు అడిగట్ట, నువ్వు జన్మనెత్తు అన్నట్ట. ఎక్కడ జన్మనెత్తు అంటే, ఇదిగో అత్రి అనసూయలకి దంపతుల కింద నువ్వు పుట్టు అన్నట్ట ఈ ఆదిశేషుడిని. శివుడు చెప్తే మరి కాదంటానికి లేదు కదా. ఆదిశేషుడు అంటే నువ్వు గర్భవాసం చేసి పుట్టద్దు, కానీ వాళ్ళకి కుమారుడి కింద కా అన్నట్టు. ఎట్లా అంటే నేను చెప్తాను కదా, రేపు అనసూయ నదిలో అర్ఘ్యం విడవటానికి వస్తుంది. పూర్వకాలంలో స్త్రీమూర్తులు కూడా సంధ్యావందనాది అర్ఘ్య కార్యక్రమాలు చేసేవారమ్మ. దానికి ప్రత్యక్ష ఉదాహరణం మనకి సుందరకాండలో కూడా కనపడుతుంది. సీతమ్మ వారు సంధ్యావందనం చేసినట్లుగా సుందరకాండలో మనకు కనపడుతుంది. అందువల్ల అనసూయాదేవి ఆ నదిలో భగవానుణ్ణి పూజ చేస్తూ ఇలా అర్ఘ్యం విడుస్తుంటుంది. ఆ సమయంలో ఆవిడికి కొడుకుగా అమ్మని శివుడు ఆదిశేషుడికి చెప్తాడు. అట్లాగే అని చెప్పి అంత పెద్ద పాము, మామూలు విస్తీర్ణం కాదు, బహు అనపాద పాబ్దికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతరమూర్తికి శేషసాయికి పాయక శయ్యైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. మాకు తక్కువ వాడు కాదు, ఈ భూమిని మోస్తున్నటువంటి వాడు కూడా ఆదిశేషుడు అని చెప్తారు. అంతటి విశిష్టమైన బరువు కలిగినటువంటి వాడు, ఎన్నో కిలోమీటర్ల పొడుగు కలిగినటువంటి వాడు. అటువంటి ఆదిశేషుడు ఒక చిన్న పాము, పసిపిల్లవాడు ఉంటాడు చూడండి, మన వేల్లో సగం ఇంత చిన్న పసిపిల్లవాడిలాగా మారి ఆ అమ్మ ఎప్పుడైతే ఇలా దోసిలు ఇలా తీసుకుందో ఈ దోసిల్లో వెళ్ళి పడ్డాడు. ఈ దోసిల్లో వెళ్ళి పట్టడంతో ఏంట్రా ఇదని చెప్పి నీళ్ళు ఉండాలి కదా, అమ్మ ఏం చేసింది, ఇలా అర్ఘ్యం ఇలా ఇచ్చిన తర్వాత దేవుడికి ఇలా విడుస్తాం కదా, ఇలా విడిచేసింది. ఇలా విడిచేసరికి అమ్మా నన్ను కూడా కింద పడేస్తున్నావా అన్నట్ట ఆ చిన్న పిల్లవాడు పాము రూపంలో. అమ్మా అని పిలుస్తున్నావు? అవునమ్మా, నేను ఆదిశేషుణ్ణి. నువ్వు ఆదిశేషుడివి ఎలా అవుతారో, నన్ను అమ్మ అని పిలిచావు కదా, నువ్వు నా కొడుకువి, ఈ రోజు నుంచి నీ పేరు పతంజలి అందట. అనసూయమ్మ పెట్టింది పేరు పతంజలి. అంటే పతత్ అంజలిహి, అంజలి అంటే దోసిలి, దోసిలి నుంచి పతత్ కింద పడిపోయాడు, దోసిలి నుంచి కింద పడిపోయావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకువి, పతంజలి అనే పేరు మీద నువ్వు ప్రసిద్ధుడు అవుతావునా. ఎందుకంటే అనసూయ అంటే మనందరికీ తెలుసు కదా, ఆవిడ తక్కువ ఆవిడ కాదు. అందువల్ల అనసూయ దగ్గర పెరిగారు. తర్వాత గౌడపాదాచార్యులు మొదలైనటువంటి మహనీయుల జీవితాలన్నీ కూడా ఈ పతంజలి చుట్టూ తిరుగుతాయి. తర్వాత శివుడి యొక్క నాట్యంలో కూడా ఈయన ప్రత్యక్ష సాక్షి కింద ఉన్నాడు. పతంజలి మహాభాష్యాన్ని రచించాడు. అనేక వేల మంది శిష్యులకి ఈ లోకంలో చక్కటి ఉచ్చారణ ఎలా ఉండాలో చెప్పాడు. ఏక శబ్ద సుష్టు ప్రయుక్త స్వర్గేలోకే కామధుగ్భవతి అని చెప్పి మహానుభావుడు చెప్పాడు. అంటే ఒక మంచి శబ్దాన్ని తప్పులు లేకుండా పలకండిరా, అది మీకు స్వర్గంలో ఉన్న కామధేనువులాగా, కామవృక్షంలాగా, అంటే ఏదైతే ఉన్నదో కల్పవృక్షం, ఆ వృక్షంలాగా మీ కోరిన కోరికలు నెరవేరుస్తుంది, తప్పుడు మాటలు మీరెవరూ మాట్లాడద్దు అని చెప్పినటువంటి వాడు పతంజలి. ఇలా చాలా విశేషాలు ఆయన జీవిత చరిత్రలో మనకు కనపడతాయి. కాబట్టి ఆదిశేషుడికి పతంజలికి మధ్య ఉన్నటువంటి సంబంధం అది.